సీరియస్ కండిషన్ కాదు, నడుస్తూ ఉన్నాడు. ఫస్ట్ టైం ఇక్కడికే ఎమర్జెన్సీలోకి మా నాయన తీసుకుపోయినాం. అక్కడ పెద్ద వ్యాపారం అని ఇక్కడ చర్చిలోకి హాస్పిటల్కి ఎంటర్ కాగానే ఫస్ట్ చర్చి పెడతాడు. ఇక్కడ చూడండి, హాస్పిటల్లో ఉండే వాళ్ళందరూ కూడా, ఆడికి వచ్చే వాళ్ళందరూ కూడా దేవుని మీద నమ్మకం పెంచుకోవాలని చెప్పేసి ముందర చర్చి పెట్టి బ్యాక్ సైడ్ అంతా వ్యాపారాన్ని మొదలుపెట్టినారు. ఫుల్ అయిపోతుంది కొద్దిసేపటికి ఇక్కడ చర్చి. ఫస్ట్ అండి ఒక పెద్ద డాక్టర్ లాగా వస్తాడు. ఇతను కూడా పెద్ద ఏజ్ లేదు, 35 years ఉంటాయి. ఈ డాక్టర్ వస్తాడు, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మేము బాగా చూసుకుంటాం అది ఇది అంటాడు. మొత్తం అంతా కూడా లోపలంతా జూనియర్ డాక్టర్సే. మా నాయన ఫస్ట్ పోయినప్పుడు చూడండి, వెంటిలేషన్ మీద లేడు, ఆక్సిజన్తో ఉన్నాడు. అది టైం చూసుకోవచ్చు, 9:06 రాత్రి 9:06. ఈసీజీలో కూడా మొత్తం జూనియర్సే, ఎక్కడే కానీ మీకు సీనియర్స్ కనపరారు. ఒక సీనియర్ డాక్టర్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇది పరిస్థితి, ఇట్లా ట్రీట్మెంట్ చేయాలని చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా జూనియర్ డాక్టర్సే. ఇక్కడ నుంచి మన ఆయన్ను ఐసీయూలోకి తీసుకుపోయినారు. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఐసీయూలో ఎక్కడే కానీ ఒక సీనియర్ డాక్టర్ కూడా కనపరాడు. మొత్తం అందరూ కూడా జూనియర్ డాక్టర్సే. వాళ్ళందరూ ఆ సీనియర్ డాక్టరు కంప్యూటర్లో చూసి వీళ్ళ కండిషన్లు ఈ జూనియర్ డాక్టర్లు అప్లోడ్ చేస్తే ఆ సీనియర్ డాక్టర్లు చేసిన దాన్ని బట్టి ఈ జూనియర్ డాక్టర్లు మెడిసిన్ ఇస్తూ ఉంటారు. ఎక్కడే కానీ ఒక్కరు కూడా, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా సీరియస్ కండిషన్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా, మా నాన్న ఇక్కడే ఉన్నాడు, ఈ వార్డులోనే, అక్కడ ఖాళీగా ఉండే బెడ్ పైన మా నాన్న ఉన్నాడు. అక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు జూనియర్ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఏం తెలియదు, ఏమంటే డాక్టర్ ఏం మెన్షన్ చేస్తాడో సిస్టంలో అది మాత్రమే. చూడండి, ఆ బ్లూ కలర్ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళందరూ కూడా జూనియర్సే. ఎవరే కానీ సీనియర్ ఉండరు. అందరూ కూడా క్రిటికల్ కండిషన్లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ. ఆ తర్వాత మా నాయన మొత్తం కూడా ఆడ చదవడము మొదలు పెట్టడం. ఈ స్టూడెంట్స్ కాదు, వీళ్ళు కూడా డాక్టర్లే, బాగా గమనించండి. వీళ్ళందరూ కూడా జూనియర్ డాక్టర్లు. అక్కడ అందరినీ పరీక్షించడానికి, మనుషులను టెస్ట్ చేసి వీళ్ళు విద్య నేర్చుకోవడానికి చేసే ప్రయోగం. మీరు ఇక్కడ చూస్తే మా నాయన 9:06 వెంటిలేషన్ మీద లేడు. ఇప్పుడు చూడండి, పూర్తి వెంటిలేషన్ మీదకి తీసుకుపోయినారు వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్కు. అక్కడ మీరు బాగా టైం కూడా నేను మెన్షన్ చేశాను, అర్ధరాత్రి 2:47 వీళ్ళు డాక్టర్లు చెప్పిన మెడిసిన్ ఇస్తూ అప్పటి వరకు బాగున్నాడు మా నాయన. బాగుండేటువంటి కండిషన్లో ఆయన చూడండి ఎంత దూరం తీసుకెళ్లారో. చివరికి మా నాయన పరిస్థితి కేవలం 1 రోజు మాత్రమే అక్కడ అడ్మిట్ చేసుకున్నారు. మా నాయన ఈ కండిషన్లోకి వెళ్ళాడు. ఈ కండిషన్లో వాళ్ళు 4 గంటలు ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఆపేసినారు. మొత్తం కూడా మేము అడ్మిట్ అయినప్పుడు ఒక్కసారి మాత్రమే సీనియర్ డాక్టర్ వచ్చాడు. తర్వాత అంతా జూనియర్ డాక్టర్లే ఇచ్చారు. మా నాన్న పూర్తిగా కండిషన్లో 4 గంటలు ఆపి ఐసీయూలోకి తీసుకుపోయి మాకు చనిపోయినాడని చెప్పేసి రాత్రి 7:40 ఆయనను మాకు ఇచ్చారు. అప్పటికి కూడా వేయలేదు, మాకు 1:30కి ఇచ్చినారు. మా అమ్మ చూడండి, అర్ధరాత్రి ఆ టైంలో చుట్టూ తిరిగి నా సెక్యూరిటీ చుట్టూ బంగపోతుంది. ఏం చేసినారా మీరు ట్రీట్మెంట్, మా భర్తను నాకు ఇవ్వండి అని చెప్పి ఆ అమ్మాయిని తిరిగి పెడితే రాత్రి 1:30కు చూడండి ప్రాణాలు లేకుండా మాకు ఇచ్చారు. నాకు జరిగినట్లుగా ఎవ్వరికి జరగద్దంటే ఈ వీడియోని మీరు అందరికీ షేర్ చేయండి. సిఎంసి గురించి మీరందరూ తెలుసుకోండి, అక్కడ జరిగే ఫ్రాడ్స్ని గురించి, మోసాల గురించి. ఇంకెవరు ప్రాణాలు కోల్పోకుండా మీరు షేర్ చేసినట్లయితే ఇంకొక ప్రాణాన్ని మీరు కాపాడచ్చు, ఇంకొకరు ఆ హాస్పిటల్లో బలి కాకుండా చూడొచ్చు.